చెప్పి న్యూస్కి స్వాగతం. వెంకటగిరి టీడీపీ పార్టీపై అసంతృప్తిగా ఉన్న రాజాలను బుజ్జగించేందుకు వచ్చిన రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద రాజా గారితోనూ ఎక్స్-ఎమ్మెల్యే సాయికృష్ణ యాచంద్రతోనూ వేరువేరుగా మంతనాలు జరిపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కానీ ప్రతిఫలం కనబడలేదు. దాదాపుగా గంటసేపు పైన మంతనాలు జరిగాయి, కానీ ఫలితం దక్కలేదు అని చెప్పవచ్చు. సోమిరెడ్డి ముఖంపై కొంచెం కూడా తృప్తి కనబడలేదు. పార్టీ మారుతున్నారంటగా అని విలేకరులు అడగగా నో కామెంట్స్, ప్రస్తుతం మేము టీడీపీ పార్టీయే అని సమాధానం ఇచ్చారు ఎక్స్-ఎమ్మెల్యే సాయికృష్ణ యాచంద్ర. కార్యక్రమాలు ఆత్మకూరులో చాలా జిల్లా పరిషత్ చైర్మన్ మేము చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అటెండ్ అయినాం. వాటన్నిటిని ప్రారంభోత్సవాలు చేసాం. వెంటనే వెంకటగిరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు తిరుమలకి పోయే కార్యక్రమంలో రాజాగారి కుటుంబాన్ని కూడా కలిసిపోవడం జరుగుతుంది. ఏదేమైనా ఆన్ ద హోల్ ఎన్నికల తేదీలు బహుశా ఎలక్షన్ షెడ్యూల్ 1-2 తేదీల్లో 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ 5 years చేసిన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకే టైం సరిపోవటం లేదు. అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. దానికి సాక్ష్యం ఏంటంటే 10.5% గ్రోత్ రేట్ సాధించాం. నంబర్ 1 ప్లేస్లో నేషనల్ లెవెల్లో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఏదేనంటే 10.5% ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. దానికి కారణం ఈ 5 years ఒక అనుభవం ఉండే ముఖ్యమంత్రి ఆల్రౌండ్ అన్ని రంగాల్లో వృద్ధి రేటు సాధించడం, యావరేజ్ సగటు వృద్ధి రేటులో 10.5% సాధించాం. అది డెఫినెట్గా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో దేశంలో పోటీ పడ్డాం. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఇది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా పోయినసారి తక్కువ సీట్లు వచ్చినాయి. ఈసారి భారీ మెజారిటీతో పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాయి. లేదు, వాళ్ళు ఆల్మోస్ట్ పెద్దరాజా గారు ఉన్నప్పటి నుంచి అందరం వాళ్ళు అభిమానంగా చూసుకుంటారు. పార్టీ అంటే మేమన్నా గౌరవం, అభిమానం వాళ్ళకి ఒక రాష్ట్రంలో రాజాగారి కుటుంబం అంటే ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళు 100 కోట్ల ఆస్తులు. ఇప్పుడు విఆర్ కాలేజ్ ఉంది, విఆర్ కళాశాల నడిబొడ్డున హార్ట్ ఆఫ్ ద సిటీ నెల్లూరు టౌన్లో గుండె లాంటిది. కళాశాల వచ్చిందంటే ఈరోజు దాంట్లో లక్షల మంది విద్యార్థులు ఈ దశాబ్దాల కాలం నుంచి చదువుకొని ఒక స్థాయిలో ఉండాలంటే వెంకటగిరి రాజా గారి కుటుంబం వాళ్ళ దాన గుణం అది. అందుకని వాళ్ళకి రాజకీయాలకు అతీతమైన స్థానం ఉంది వెంకటగిరి రాజాల కుటుంబానికి. వాళ్ళు ఎవరికైనా సాయం చేయటం తప్ప ఇంకొకరి సహాయం తీసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. ఓకే, తిరుపతికి వెళ్తూ ఉన్నారు. కలిసి రాజకీయం మర్యాదపూర్వకంగా ఏదో ముచ్చటించు రాజకీయ ప్రాధాన్యం ఏంది అంటే వాళ్ళు వచ్చింది మీతో ఉన్నారు. సంప్రదింపులు అవి ఏం కాదు, ఒకే కర్టీస్. మీరు పార్టీ మారుతారని వెయిట్ అండ్ సీ. ఊరికి ఎందుకు అడుగుతారు? విశేషాలు ఏమైనా ఉంటే అప్పుడు చెప్తాం.
పార్టీ మారే ఆలోచనలు ఎంతవరకు వచ్చాయి? ఎప్పుడు టీడీపీలో ఉంటున్నారు, ల్యాండ్ వైఎస్ఆర్సీపీ పోతున్నారు? క్లారిటీ ఇప్పుడు ఏమీ లేదు, కామెంట్ చేయడానికి ఏమీ లేదు. చెప్పండి సార్. నో కామెంట్. ఉన్నా చెప్తాం, లేకున్నా చెప్తాం. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నాం. ఈ రోజు వరకు టీడీపీలోనే ఉన్నాం.